హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. సో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అనేది చేసుకున్నట్టయితే ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్ దేవా. ఈ ఫిల్మ్ వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతోంది. ఇందులో షాహిద్ కపూర్ అండ్ పూజా హెగ్డే లీడ్ లో యాక్ట్ చేశారు. మూవీ థియేటర్స్ లో కన్ఫర్మ్ చేశారు. January 31 మూవీ థియేటర్స్ లో రిలీజ్ ఉంటుంది అండ్ అఫీషియల్ ట్రైలర్ కమింగ్ వెరీ సూన్. ఈ మూవీకి డైరెక్టర్ రోషన్ ఆండ్రూస్. ఇతను మలయాళం డైరెక్టర్, హిందీ నుంచి ఫస్ట్ డెబ్యూట్ ఫిలిం. సో ఈ డైరెక్టర్ నుంచి లాస్ట్ గా వచ్చేసి దుల్కర్ సల్మాన్ తో సెల్యూట్ అని చెప్పేసి ఒక ఫిల్మ్ అయితే వచ్చింది. సో ఆ ఫిల్మ్ అయితే బాగుంటుంది, మీరు చూడకపోయి ఉంటే చూడండి. మనకి తెలుగు డబ్బింగ్ లో కూడా ఉంది. సో ఈ ఫిలిం వచ్చేసి 2023 ఇయర్ లో స్టార్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ రిలీజ్ చేద్దాం అనుకున్నారు, కుదరలేదు. సో నా ఫైనల్ గా వచ్చేసి మన ముందుకైతే వస్తుంది. చూద్దాం ఇది ఎలా ఉంటుందో. దేవా ఫిలిం మనకి January 31 థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 2 సిద్ధు జొన్నలగడ్డ అండ్ వైష్ణవి చైతన్య లీడ్లో యాక్ట్ చేసిన ఫిలిం జాక్. ఈ ఫిలిం లో మన హీరోకి కొంచెం క్రాక్ అంట. మరి ఆ క్రాక్ ఏ రేంజ్ లో ఫన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా ఉండబోతుందో మనకి మరో ఫ్యూ మంత్స్ లో తెలుస్తోంది. ఈ ఫిలిం నుంచి మరొక న్యూ పోస్టర్ రివీల్ చేశారు అండ్ April 10th కి రిలీజ్ అయితే ఉంటుంది థియేటర్స్ లో. నెంబర్ 3 నేచురల్ స్టార్ నాని అప్కమింగ్ ఫిలిం హిట్ 3. ఈ ఫిలిం నుంచి మరొక పోస్టర్ నాని గారిది రివీల్ చేశారు. సో ఆ పోస్టర్ లో నాని గారి లుక్ అయితే మీరు చూడవచ్చు. సో మూవీ నుంచి మనకి పోస్టర్స్ బ్యాక్ టు బ్యాక్ అయితే వస్తూనే ఉన్నాయి అండ్ టీం నుంచి కూడా షూటింగ్ అనేది బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ అనేవి జరుగుతున్నట్టున్నాయి. సో టీం అనుకున్నట్టు May 1 కి పక్కా ఈ ఫిలిం థియేటర్స్ లో దింపేలాగైతే ఉన్నారు. నెక్స్ట్ నెంబర్ 4 రాజ్ తరుణ్ న్యూ ఫిలిం పాంచ్ మినార్. ఈ ఫిలిం వచ్చేసి క్రైమ్ అండ్ కామెడీ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. మూవీకి డైరెక్టర్ రమేష్ కుడుముల. ఇతని నుంచి 2020 ఇయర్ లో వలయం అని చెప్పేసి ఒక ఫిలిం అయితే వచ్చింది. 10 కి 5.7 రేటింగ్ అయితే ఇచ్చున్నారు. సో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆ ఫిలిం అయితే ఉంది. ఇంటెన్స్ థ్రిల్లర్ ఫిలిం, చూద్దాం అనుకుంటే చూడవచ్చు. అండ్ డైరెక్షన్ లో పాంచ్ మినార్ అనేది సెకండ్ ఫిలిం. ఇది క్రైమ్ కామెడీగా తీసుకొని వస్తున్నారు. త్వరలో ఈ ఫిలిం థియేటర్స్ లో రిలీజ్ ఉండబోతోంది. నెంబర్ 5 ఈడీ ఎక్స్ట్రా డీసెంట్. ఇది మలయాళం ఫిలిం. రీసెంట్ గా December 20 కి థియేటర్స్ లో రిలీజ్ చేశారు. మూవీ వచ్చేసి కామెడీ డ్రామాగా వచ్చింది. ఇందులో సూరజ్ లీడ్ లో యాక్ట్ చేశారు. ఫ్రెండ్స్ ఈ ఫిలిం నుంచి కూడా బిఫోర్ OTT అన్అఫీషియల్ గా HD అయితే వచ్చేసింది. సో ఎవరైనా చూద్దాం అనుకుంటే మీరు ఈ ఫిలిం ని నౌ వాచ్ చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 6 ఈటీవీ OTT ప్లాట్ఫామ్ చూస్తున్న న్యూ సిరీస్ ఆల్ ఇండియా ర్యాంకర్స్. ఈ సిరీస్ కి సంబంధించి టీజర్ అనేది రిలీజ్ చేశారు. సో ఆ టీజర్ అయితే చూడడానికి ఓకే. అండ్ అందులో మనకి సునీల్ గారు కూడా కనబడ్డారు, లైక్ లాస్ట్ షాట్ లో వచ్చేసి. సో సునీల్ గారు ఈ సిరీస్ లో ఒక స్పెషల్ రోల్ అనేది చేసినట్టున్నారు. సో త్వరలో ఈ సిరీస్ మనకి ఈటీవీ యాప్ లో స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 7 కాదలిక నేరమిల్లై. ఇందులో జయం రవి అండ్ నిత్యా మీనన్ యాక్ట్ అయితే చేశారు. ఇది ఒక రొమాంటిక్ మెలో డ్రామా ఫిల్మ్ గా మన ముందుకు తీసుకొని వస్తున్నారు. అండ్ ఈ ఫిల్మ్ ని థియేటర్స్ లో కన్ఫర్మ్ చేశారు. January 14th కి మనకి థియేటర్స్ లో ఈ ఫిల్మ్ తమిళ వర్షన్ రిలీజ్ ఉండబోతుంది. ఈ ఫిల్మ్ కి AR రెహమాన్ గారు మ్యూజిక్ అయితే అందించారు. సో చూద్దాం. లాస్ట్ గా మనకి బ్రదర్ ఫిల్మ్ అయితే జయం రవి గారి నుంచి వచ్చింది. అది అంతగా వర్కౌట్ అయితే కాలేదు. మరి ఈ కాదలిక నేరమిల్లై ఎలా ఉంటుందో చూద్దాం. నెక్స్ట్ నెంబర్ 8 గోల్డెన్ స్టార్ గణేష్ న్యూ ఫిలిం టైటిల్ అండ్ ఫస్ట్ గ్లిమ్స్ అనేది రిలీజ్ చేశారు. మూవీ టైటిల్ పినాక అండ్ వచ్చిన ఆ ఫస్ట్ గ్లిమ్స్ ఒక 2 minutes ప్లస్ అయితే ఉంది. సో గ్లిమ్స్ అయితే చూడడానికి బాగుంది. అందులో మీరు గోల్డెన్ స్టార్ గణేష్ లుక్ అయితే చూడవచ్చు. సో గణేష్ ఈసారి వచ్చేసి ఒక లవ్ ఫిలిం కాకుండా ఒక యూనిక్ ఫిలిం అనేది మన ముందుకైతే తీసుకొని వస్తున్నారు. అందులో తన న్యూ అవతార్ లుక్ అయితే మీరు చూడవచ్చు. రుద్రశక్తి బ్యాటిల్ వారైతే ఈ ఫిలింలో ఉండబోతుంది. కన్నడ అండ్ తెలుగు లాంగ్వేజ్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఈ ఫిలిం మన ముందుకైతే తీసుకొని వస్తున్నారు. సో టీం వచ్చేసి ఒక యూనిక్ అటెంప్ట్ అయితే ట్రై చేస్తున్నారు. చూద్దాము ఈ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో. నెంబర్ 9 ఐ వాంట్ టు టాక్. లాస్ట్ ఇయర్ ఈ ఫిలిం థియేటర్స్ లో రిలీజ్ చేశారు. ఇది ఒక డ్రామా ఫిలిం. ఇందులో అభిషేక్ బచ్చన్ లీడ్ లో యాక్ట్ చేశారు. నౌ ఈ ఫిలిం వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ మోడలో అప్లోడ్ చేశారు హిందీ ఆడియో. నెక్స్ట్ నెంబర్ 10 ఎప్పుడో 2013 ఇయర్ లో రావాల్సిన ఫిలిం మత గజ రాజా. ఇందులో విశాల్, అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ అండ్ సోను సూద్ ఇందులో యాక్ట్ అయితే చేశారు. సో ఈ ఫిలిం కి డైరెక్టర్ సుందర్ సి. అదే ఫ్రెండ్స్ అరణ్మనే ఫ్రాంచైజ్ హారర్ మూవీస్ తీస్తారు కదా సుందర్ సి. సో అతను ఈ ఫిలిం ని డైరెక్ట్ అయితే చేశారు. అండ్ విజయ్ ఆంటోనీ గారు ఈ ఫిలిం కి మ్యూజిక్ అయితే అందించారు. సో ఆ టైంలో 2013 ఇయర్ లో ఈ ఫిలిం ని రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే జరిగాయి. బట్ ఏమైందో ఏమో కానీ ప్రొడ్యూసర్స్ వల్ల ఈ ఫిలిం థియేటర్స్ లో రిలీజ్ అవ్వకుండా స్టాప్ అయితే అయిపోయింది. సో అది ఫ్రెండ్స్ 12 years నుంచి ఈ ఫిలిం థియేటర్స్ లో రాకుండా ఆగిపోతే ఉంది. ఎక్కడ ఏ OTT ప్లాట్ఫామ్ లో కూడా దీన్ని రిలీజ్ అయితే చేయలేదు.
ఇప్పుడు వచ్చేసి టీం కన్ఫర్మ్ చేశారు ఈ పొంగల్కి ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నట్టు. లైక్ జనవరి 12కి ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. సో దీని గురించి భారీగా ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమీ ఉండొద్దు. 12 years బ్యాక్ తీసిన ఫిలిం. సో కంటెంట్ అయితే అలానే ఉంటుంది. అది డైరెక్టర్ సుందర్ సి గారు తీసింది. సో మీరు కావాలంటే ఒకసారి ట్రైలర్ అయితే ఉంది, చెక్ చేయండి. ఈ ఫిలిం జనవరి 12కి థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు, తమిళ వర్షన్. అండ్ ఇందులో ఆర్య గారు కూడా ఒక స్పెషల్ కేమియో అయితే చేశారు. నెంబర్ 11 యూత్. ఇది 2018 ఇయర్లో వచ్చిన చైనీస్ వెబ్ సిరీస్ వచ్చేసి టీనేజ్ రొమాంటిక్ కామెడీ అండ్ స్లైస్ ఆఫ్ లైఫ్ డ్రామాగా వచ్చింది. ఈ సిరీస్ నుంచి నౌ తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ అమెజాన్ మినీ టీవీలో అప్లోడ్ చేశారు. ఈ సీజన్ 1లో టోటల్ 24 ఎపిసోడ్స్ వరకు ఉన్నాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ అయిపోయే ముందు ఇంత మంచి క్వాలిటీ కంటెంట్ వీడియో అనేది మీరు చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచిది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని అలానే ఫ్రెండ్స్ వీడియోకి మెయిన్గా లైక్ అనేది మర్చిపోకండి. నెంబర్ 12 బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బర్త్డే స్పెషల్ గా తన అప్కమింగ్ మూవీస్ లుక్స్ అనేవి రివీల్ చేశారు. అందులో ఫస్ట్ వన్ టైసన్ నాయుడు. సో ఈ టైసన్ నాయుడు మూవీకి సంబంధించి షూటింగ్ అయితే రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ మనకి టీజర్ కూడా వచ్చింది కదా. ఈ 2025 ఇయర్లోని ఈ ఫిల్మ్ థియేటర్స్ లో రిలీజ్ ఉండబోతుంది. సెకండ్ వన్ భైరవం. సో తెలుసు కదా, ఇది గరుడన్ ఫిల్మ్ కి అఫీషియల్ రీమేక్. ఈ మూవీ నుంచి కూడా షూటింగ్ ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. త్వరలోనే ఈ ఫిల్మ్ మనకి థియేటర్స్ లో లాక్ అయితే చేస్తారు. థర్డ్ వన్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 12th ఫిలిం. ఇంకా ఈ ఊరి నుంచి టైటిల్ అయితే మనకి రాలేదు. సో వచ్చిన ఆ పోస్టర్ అయితే మీరు చూడవచ్చు. ఇది హై ఆక్టెన్ హై బడ్జెట్ ఫిలిం గా మన ముందుకు తీసుకుని వస్తున్నారు. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఇప్పుడు షూటింగ్ అయితే జరుగుతుంది. రావడానికి కొంచెం టైం అయితే పట్టొచ్చు. లైక్ 2026 ఇయర్లో ఈ ప్రాజెక్ట్ రిలీజ్ ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 13 ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్ గారి కాంబో ఫిలిం. సో ఈ ఫిలిం నుంచి మరికొంటలో షూటింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. లైక్ ఈ జనవరి సెకండ్ హాఫ్ నుంచి మూవీ రెగ్యులర్ షూటింగ్ అనేది బిగిన్ అయితే కావచ్చు. అండ్ మనకి థియేటర్స్ లో ఈ ఫిలిం కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు. 2026 ఇయర్ జనవరి 9th. సో జనవరి 9th 2026 ఇయర్కి ఈ ప్రాజెక్ట్ పక్కా రావాలంటే ఇప్పటి నుంచి బిగిన్ చేయాలి. సో ఈ జనవరి సెకండ్ హాఫ్ నుంచి బిగిన్ అయితే చేయబోతున్నట్టున్నారు. మనకి అప్డేట్ కూడా రివీల్ చేశారు, షూటింగ్ బిగిన్ సూన్ అని చెప్పేసి. నెక్స్ట్ నెంబర్ 14 అన్స్టాపబుల్. రామ్ చరణ్ గారి ఎపిసోడ్ రీసెంట్ గా షూట్ చేశారు కదా. సో దాని నుంచి ప్రోమో వచ్చేసి టుడే రిలీజ్ చేస్తున్నారు. ఈ పాటికి ప్రోమో అనేది రిలీజ్ అయిపోయి ఉంటుంది. ఆహా ప్లాట్ఫామ్ యూట్యూబ్ చెక్ చేయండి, ప్రోమో అయితే రిలీజ్ అయి ఉంటుంది. నెంబర్ 15 గేమ్ చేంజర్. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి రాజమండ్రిలో జనవరి 4th అయితే ఉంటుంది. టుమారో ఈవినింగ్ ఈవెంట్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. సో ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అటెండ్ అయితే కాబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 16 డాకు మహారాజ్. వచ్చిన థర్డ్ సింగిల్ అనేది చూసారు ఫ్రెండ్స్, చూసి ఖచ్చితంగా నవ్వుకో ఉంటారు. అండ్ జై బాలయ్య బాలకృష్ణ గారికి ఇది సాధ్యం అనుకో ఉంటారు కూడా. ఆ గుద్దుడేందయ్య నిజంగా కొడుతున్నట్టు ఉంది. ఆ కొరియోగ్రాఫర్ కి దండేసి దండం పెట్టేయాలి. అండ్ బాలయ్య ఫ్యాన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అండ్ అఫీషియల్ ట్రైలర్ కోసం చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ బాలకృష్ణ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడే ఆ ఎస్పెషల్లీ స్పీచ్ కోసం. అండ్ ఫ్రెండ్స్ మనకి అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి జనవరి 5th కి రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. జనవరి 7th కి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 17 రీసెంట్ గా థియేటర్స్ రిలీజ్ అయిన 2 కన్నడ ఫిలిమ్స్, ఉపేంద్ర గారి ది మూవీ అండ్ కిచ్చా హిదీప్ మ్యాక్స్ ఫిలిం. ఫ్రెండ్స్ ఈ 2 ఫిలిమ్స్ నుంచి కూడా అన్అఫీషియల్ గా హెచ్డీస్ అయితే రాబోతున్నాయి. సో ఫ్రీగా మరికొండలో ఈ ఫిల్మ్ ని కూడా మీరైతే చూడబోతున్నారు. ఇంకా రాలేదు, అప్కమింగ్ డేస్ లో వస్తుంది, వెయిట్ అయితే చేయండి. అండ్ చాలా మంది ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్తున్నావు ఇలా అని చెప్పేసి తప్పుగా అనుకుంటున్నారు. అండ్ ఓటీటీకి వచ్చేటప్పుడు మాత్రమే చెప్పు, ఈ ఇన్ఫర్మేషన్ చెప్పొద్దు అని చెప్పేసి. బట్ ఫ్రెండ్స్ అవి వస్తున్నాయి, ఎక్కడ చూస్తే ఏంటి, చాలా మంది అందరూ ఓటీటీ ప్లాట్ఫామ్ చూస్తారా, సో ఇలా కూడా చూస్తారు. సో వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. అది కూడా మీకు డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. సో అర్థం చేసుకోండి. సో నేను మూవీ గురించి చెప్పేటప్పుడల్లా మీకు చెప్తూనే ఉన్నాను కదా, అది ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి మాత్రం దయచేసి కామెంట్ లో మీరు కామెంట్ అయితే చేయకండి. అంటే ఆ పేర్లు వచ్చేసి సో నాకు కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లో కావాలంటే పర్సనల్ గా నేను మీకు రిప్లై ఇస్తాను. సో యూఐ అండ్ మ్యాక్స్ ఈ 2 ఫిల్మ్స్ కూడా మీరు మరికొంటలో చోరీకి వచ్చిన మెటీరియల్ చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్ కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్ కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.